అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతా యుఎస్ఏ లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి క్యాన్లు అన్నీ మోసేస్తుంది, ఏమో తీసుకొని వస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మంత్లీ గ్రాసరీస్ కోసం వచ్చాను షాపింగ్. నా అవతారాన్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి, ఓకే? ఈరోజు మాకి అమెరికా వచ్చాక మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది, ఏవి ఎంత కాస్ట్ పడతాయి, ఇంత ఖర్చు ఉంటుందా అని ఎక్స్ప్లెయిన్ చేసేకి ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోస్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చేయండి, ఓకేనా? చూసేయండి. ఇప్పుడు మనము కాస్కోకి వచ్చానమాట. కాస్కోలో ఏమేమి తీసుకుంటాను, ఎంత కాస్ట్ పడతాయి అని చెప్పి చూపించేస్తాను. అదేవిధంగా నాకు నెలంతకి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని వేల రూపాయలు అవుతుంది సరుకులకి అని చెప్పి కూడా ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తాను, ఓకేనా? కాస్కోలో వాటర్ మిలన్స్ కూడా దొరుకుతాయి, చాలా పెద్ద పెద్ద సైజు ఉన్నాయి కదా. ఇగో ఇదంతా వచ్చేసి ఫ్రిడ్జ్ ఐటమ్స్, ఇవంతా ఇమీడియట్గా కుక్ చేసుకునే ఐటమ్స్ అనమాట. పిజ్జాలు అంతా అన్నీ ప్యాకింగ్ ఐటమ్, ఒక జస్ట్ ఫ్రై చేసుకొని అట్లా తినేసే ఐటమ్స్. ప్రతిదీ నేను వీడియోలో ప్రోడక్ట్ తీసుకుంటాను కదా, ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత దాని పైన కాస్ట్ ఎంత ఉందని చెప్పి చూపిస్తాను. మీరు దాన్ని ఈరోజు డాలర్ రేట్ 87 రూపాయలు ఉంది కదా, ఆ డాలర్ రేట్ని 87 ఇంటూ చేసుకోండి, టోటల్ అమౌంట్ తెలుస్తుంది అనమాట. ఖచ్చితంగా ఇంతే అవుతుందని చెప్పడానికి అయ్యలేదు, అటు ఇటు అవుతుంది, ఓకేనా? ఇది చూడు, ఆ జ్యూస్ డబ్బాలు $19.99 కదా, దాన్ని 87 రూపాయలతో ఇంటూ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అనమాట. కెలాక్స్ అట్లాంటి ముస్లీ, ఓట్స్, ఆ విధంగా ఇది చూడు అట్లా చూపిస్తూ ఉంటాను, మీకు తెలుస్తుంది, ఓకే? ఈ వీడియో చేయడానికి రీజన్ ఏమంటే, అమెరికాలో నెలకి సరుకులకి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి మీకే కొంచెం తెలుస్తుంది, ఐడియా వస్తుంది అని చెప్పి చేస్తున్నా. అదేవిధంగా నాకు కూడా గుర్తుంటుంది అని చెప్పి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడే కానీ నేను మంత్లీకి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి ఇట్లా లెక్క రాసింది లేదు. ఊరికే జస్ట్ మంత్లీ సరుకులు, అదేవిధంగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అట్లా తీసుకుంటా అంటాం కదా. నాకు ఒక ఓన్లీ సరుకులకు మాత్రమే ఒక 5,000 నుంచి 6,000 ఖర్చు అవుతా ఉండే. ఇంకా నాన్ వెజ్ అయితే అది సపరేటు, అట్లా తీసుకుంటా అంటే ఎప్పుడు లెక్క రాసేదాన్ని ఏం కాదు. ఇక్కడ అమెరికాకు వచ్చిన తర్వాత నేను మంత్లీ గ్రాసరీస్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాను, ఎంత ఇంటికి ఖర్చు అవుతుంది అని చెప్పి రాయడం స్టార్ట్ చేశా. కాబట్టి నాకు మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి చెప్తున్నాను కదా. ప్రతి మంత్ సేమ్ దగ్గరగా అదే అమౌంట్ వస్తుంది. ఒక $30-40 డిఫరెన్స్ రావచ్చు అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా, కాస్కోకి వచ్చినప్పుడు షుగర్ ప్యాకెట్ అట్లా పెద్దగా ఉంది, ఒక్కసారి తీసుకోపోయినాను అంటే నాకు కంపల్సరీ ఆ షుగర్ 4 మంత్స్ 5 మంత్స్ వచ్చేస్తుంది అనమాట. అట్లాంటప్పుడు నేను ప్రతి మంత్లీ అవన్నీ కొనే అవసరం ఉండదు కదా, అది కూడా ఉంటుంది. ఇండియన్ స్టోర్లో అయితే మంత్లీ కొనాల్సిందే. అక్కడైతే ఖచ్చితంగా నాకు ఒక $250 నుంచి $300 అంటే $250 నుంచి $300 వరకు అవుతుంది. ఇంకా కాస్కోలో సపరేట్. ఇంకా ఏమైనా మంత్లీ ఆయిల్, అదేవిధంగా రైస్ ప్యాకెట్, షుగరు ఇలాంటివి ఏం తీసుకోను. కాస్కోకి వచ్చానంటే ప్రతి మంత్లీ బిస్కెట్స్, స్నాక్ ఐటము, అంతే, బ్రెడ్, మిల్క్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కెలాక్స్ అలాంటివి తీసుకుంటాను అనమాట. మిగతావన్నీ ఇంకా 2 మంత్స్కి 3 మంత్స్కో 4 మంత్స్కో అట్లా తీసుకునేవి కాబట్టి నాకు తెలుస్తుంది అని చెప్పి రాయడం స్టార్ట్ చేసుకున్నా. మళ్ళీ నాన్ వెజ్కి అంతా కలిపే చెప్తున్నానండి. 10.99 అన్నీ ఈ విధంగా ఉంటుంది కదా, మీరు కౌంట్ చేసుకోండి. మా రిలేటివ్స్, చాలామంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, ఎంత కాస్ట్ ఉంటాయి, చాలా రేట్లు ఉంటాయా, తక్కువ ఉంటాయా, ఎంత అవుతుంది డబ్బులు అని. అందుకని వాళ్ళకి తెలుస్తుంది, ఎవరైనా చూస్తే ఐడియా వస్తుందో అమెరికాలో ఇంత కాస్ట్ ఉన్నాయి, ఇంత ఎక్కువ రేట్లు పడతాయి అని చెప్పి వీడియో చేస్తున్నాను. అంతే, తెలిసిన వాళ్ళైతే
స్కిప్ చేయండి, తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని. ఓకే, ఈ కాస్కోకి వచ్చామంటే ఇదొక బెనిఫిట్. ఎందుకంటే అక్కడ స్నాక్స్ అనమాట, అంటే చాక్లెట్ కానీ జ్యూసెస్ కానీ నాన్ వెజ్ చిప్స్ అట్లాంటివి టెస్టింగ్ కోసం ఇస్తారు. టేస్ట్ చేసి మనకు నచ్చితే మనం తీసుకోవచ్చు అని చెప్పి టేస్ట్ కోసం అక్కడ పెట్టింటారు. వాళ్ళు అట్లా ఇస్తారు, తీసుకొని మనం తినవచ్చు, నచ్చితే కొనుక్కొని వాళ్ళు అమ్ముతారు కదా ప్యాకెట్స్, కొనుక్కోవచ్చు అనమాట. అందుకే అలా ఇస్తారు, మంచిగా తినచ్చు వెళ్తే. ఇది వచ్చేసి రైస్ ప్యాకెట్ అండి, ఇది బాస్మతి రైస్ ప్యాకెట్ $17.49 ఉంది కదా. ఇది వచ్చేసి 10 LB ప్యాకెట్, అంటే ఇంకా ఒక 5 kgs దాకా ఉంటుంది రైస్ అనమాట. అంతే సోనా మసూరి బియ్యం అండి, ఇది వచ్చేసి 20 LB ప్యాకెట్, అంటే ఒక 9 kgs ఉంటాయి బియ్యము. 17.49 చూపిస్తుంది కదా, అంటే ఒక 1300 నుంచి 1400 మధ్యలో పడుతుంది కాస్ట్, అలా ఉంటుంది. మన ఇండియాలో అయితే 25 kgs ప్యాకెట్ ఒక 1800 1600 ఉంటుందేమో. చాలా రోజులు అయింది కదా, నాకు కరెక్ట్ రేట్ తెలీదు. మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి 25 kg బియ్యం ప్యాకెట్ ఎంత పడుతుందో మన ఇండియాలో అని చెప్పి. ఓకేనా, ఇవి చైనావి, అదేవిధంగా థాయిలాండ్వి, అవన్నీ రైస్ ప్యాకెట్లు, మావి మన ఇండియా బ్రాండ్ అట్లా అన్నీ ఉన్నాయి. అన్నీ ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. ఇది 18.99 ఈ ప్యాకెట్ అనమాట. బాస్మతి రైస్ను సోనా మసూరి కింద ఇది కాస్ట్ ఎక్కువ థాయిలాండ్ది. అంతేకాకుండా కాస్కోలో CVS ఉంటుంది, అంటే మన ఇండియాలో చెప్పినట్లు హాస్పిటల్ టైపు, క్లినిక్ టైప్ అనమాట. ఇవి కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఎంత రేట్ చూడు, ఎన్ని పీసులు ఉన్నాయో. అది వచ్చేసి $30 అంటే $30 అంటే ఎంత కాస్ట్ చూడండి. అందుకు ఆ రేట్లు తెలుస్తాయని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ చూపిస్తున్నాను కదా. ఇప్పుడు నాకు మంత్లీ ఎంత ఖర్చు అవుతుందంటే, అమెరికా వచ్చిన తర్వాత నేను రాస్తాను కదా, నాకు ఖచ్చితంగా ఒక $450 అంటే $450 నుంచి $500 వరకు ఖర్చు అవుతుంది. ఓన్లీ గ్రాసరీస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అదేవిధంగా నాన్ వెజ్ ఇవన్నిటికీ కలిపితే అంత అవుతుంది. ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువైనా ఒక $600 అనుకోండి, $600 ఖర్చు అవుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో పోలిస్తే 40,000 నుంచి 45,000 మధ్యలో అవుతుంది అనమాట. అంత అవుతుంది నెలకి ఖర్చు, ఓన్లీ దీనికోసమే, ఫుడ్ కోసమే. అంతేకాకుండా ఇంకా ఇంటి కరెంటు బిల్లులు, అదేవిధంగా నెట్, ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ సపరేట్గా ఉంటాయి. అవి అన్నీ ఏవేవి కావాలో అన్నిటికీ కట్ అయిపోతాయి అన్నమాట. కరెంట్ బిల్లు $90 దాకా వస్తుంది. అదేవిధంగా ఇంటి రెంటు $1,300 ఆ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇంకా మరీ డీటెయిల్స్గా కావాలంటే కామెంట్ చేయండి, నీట్గా ఎంత ఖర్చు అవుతుంది అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.